నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తేనన్నా. బాగున్నాను. సూపర్ ఫైన్. భగిని హస్త భోజనం అంటే ఏంటి, అసలు ఎలాంటి నియమాలు పాటించాలి? తప్పకుండా, చాలా మంచి క్వశ్చన్. మనకి దీపావళి ఇంకా అయిపోతోంది అన్న సమయంలో ఇది ఆఖరి పండగ అనమాట. 5వ రోజు పండగ. భగిని అనగానే సోదరి, అది చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు. అయితే ఈ రోజు భగిని అంటే అక్క గాని చెల్లి కానీ, హస్తము అంటే స్వయంగా చేతితో చేసినటువంటి భోజనాన్ని ప్రతి అన్నతమ్ముడు తినాలి తప్పనిసరిగా. దీనికి ఒక చిన్న కథ ఉంది. అయితే యమధర్మరాజు యొక్క చెల్లెలు యమున అనమాట. అయితే ఆ అమ్మాయి పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళినప్పుడు చాలా సార్లు యమధర్మరాజుని అన్నయ్య మా ఇంటికి భోజనానికి రా అని చాలా సార్లు పిలిచింది. అయితే యమధర్మరాజు విధి నిర్వహణలో చెల్లెలింటికి భోజనానికి వెళ్ళలేకపోయాడు. సరే, ఈ సమయంలో ఈ ఆశ్వీజ మాసంలో అయిపోయిన తర్వాత కార్తీక పాడ్యమి ఈ సమయంలో అంటే శుక్ల విధియ, కార్తీక మాసము శుక్ల విధియ రోజు ఆ చెల్లెలింటికి యమధర్మరాజు భోజనానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషించి రకరకాల పిండి వంటలతో అన్నగారికి భోజనం పెడుతుంది. భోజనం పెట్టిన తర్వాత తృప్తిగా భోజనం చేసిన తర్వాత అమ్మ ఏదైనా ఒక వరం కోరుకోరా అని చెప్పి, అది సాధారణంగా అందరూ చేసే పనే కదా. మనకేమో గిఫ్ట్లు అంటుంటాము, వాళ్ళైతే వరాలు కోరుకోమంటారు. అప్పుడు ఏదైనా వరం కోరుకోమ్మా అని చెప్పి ఈ యమధర్మరాజు చెల్లెల్ని అడిగినప్పుడు ఆ చెల్లెలు ఒక వరం అడిగింది. ఏంటంటే, అన్నయ్య ఈ రోజైతే ఏ అన్నదమ్ముడు అంటే సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి స్వయంగా ఆమె చేతి యొక్క భోజనము తిన్న వాళ్లకు అపమృత్యు కానీ, ప్రమాదాలు కానీ, మరణం కానీ, అకాల మరణము రాకుండా వాళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదించు ఈ ఒక్క రోజుకి అని చెప్పినప్పుడు, అప్పుడు యమధర్మరాజు ఏం చేశాడంటే, ఈ రోజు ఎవరైతే సోదరుడు వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి అకాల మరణం కానీ, అపమృత్యువు కానీ, ప్రమాదాల వల్ల కానీ ప్రాణం పోకుండా అంటే దీర్ఘాయువులుగా ఉండేటట్టుగా వరం ఇస్తాడనమాట. అయితే ఈ వరం తీసుకున్న తర్వాత ఎవరైతే ఆ అన్నదమ్ముడి యొక్క భార్య ఉంటుందో ఆవిడ దీర్ఘకాలము సౌభాగ్యవతిగా ఉంటుందన్నమాట. ఆ చంద్రార్కము మంగళసూత్రంతో సౌభాగ్యవతిగా ఉంటుంది అని ఈ యొక్క భగిని హస్త భోజనం యొక్క ఆంతర్యం అన్నమాట. కాబట్టి ఇందు మూలంగా ఎవరైతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి ఈ రోజు తప్పనిసరిగా వెళ్ళి భోంచేస్తారో వాళ్ళకి ఈ దోషాలేమి అంటది అన్నమాట. ఇది ఈ పండగ యొక్క విశిష్టత. మేడం, ఇదేనా, దీంతో పాటు ఇంకేమైనా కొత్తగా విశిష్టత ఏమైనా ఉంటుందా? దీంతో పాటు ఏం చేస్తారంటే, మనము ఈ రోజు వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాల దగ్గర దక్షిణం వైపు 2 దీపాలు పెట్టాలి. 2 దీపాలు ఎందుకు అంటే కనుక, ఒకటి వాళ్ళ వ్యాపార స్థలంలో ఏదైనా నరదృష్టి కానీ లేదంటే చెడు కానీ ఏదైనా నెగిటివిటీ కనుక ఉంటే అది పోవడం కోసము ఒక దీపము, అంటే అలక్ష్మి వెళ్ళిపోవడం కోసం ఒక దీపం పెడతారు. మళ్ళా లక్ష్మి రావడం కోసము ఒక దీపాన్ని పెడతారనమాట. ఒక దీపమేమో నువ్వుల నూనెతో పెడతారు, ఒక దీపమేమో నెయ్యితో పెడతారు. అయితే దీంతో పాటు మనము యమధర్మరాజు కూడా దీపాన్ని పెట్టాలి. అది మన పూజా స్థలంలో యమధర్మరాజు యొక్క అష్టోత్తరాన్ని చదువుకొని దక్షిణ దిక్కు వైపు మట్టితో పాటు ఇప్పుడు మీరు బంగారం దీపం కానీ, వెండి దీపం కానీ, కంచు దీపం కానీ, అప్పుడు మనం ఏ దీపాన్నైనా సరే పెట్టుకుంటాము. 5 దీపాలు పెట్టాలి. ఈ 5 మట్టితో పెట్టి మధ్యలో మీ ఇష్టము ఏది మంచి డెకరేటివ్ గా పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాగా పెట్టుకోవచ్చు. బట్ శాస్త్రపరంగా మాత్రము ఈ 5 దీపాలు పెట్టేసి యమధర్మరాజు యొక్క అష్టోత్తర పారాయణ చేసుకుని ఆ స్వామి వారికి తీపి పదార్థాన్ని నివేదన చేసినట్టయితే కనుక ఆ ఇంటిల్లపాదికి అపమృత్యు దోషం ఉండదు, అకాల మరణాలు ఉండదు, ప్రమాదాల రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఇది విశిష్టత. నమస్తే.